గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. గత నెల 2 నెలలుగా జోరు మీదున్న బుల్ మార్కెట్కు డిసెంబర్ 20న బేర్ అడ్డుకట్ట వేసింది. 2 నెలల నుంచి సాఫీగా సాగిపోతున్నాయి అనుకున్న మార్కెట్లు ఒక్కసారిగా డిసెంబర్ 20న కుదేలైపోయాయి. ఆల్మోస్ట్ గత 9 నెలల్లో ఎన్నడూ లేనంత నష్టాన్ని మార్కెట్లు డిసెంబర్ 20న చవిచూడడం జరిగింది. సో ఒక్కసారి అసలు డిసెంబర్ 20న మార్కెట్లో ఏం జరిగింది, ఎటువంటి కారణాలు మార్కెట్ని అంతలా డౌన్ఫాల్కి తీసుకెళ్ళాయి అనే విషయాలు మనం ఒక్కసారి గమనించినట్లయితే, అసలు డిసెంబర్ 20న మార్కెట్లో ఏం జరిగింది అనే అంశాన్ని కొంచెం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, దలాల్ స్ట్రీట్లో కొత్త శిఖరాలపై దూసుకెళ్తున్న బుల్ను ఒక్కసారిగా బేర్ ముట్టడించింది. ఫలితంగా ఆరంభ లాభాలను కోల్పోయి సూచీలు గడిచిన 9 నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు క్షీణించి దాదాపు 70,506 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 303 పాయింట్లు నష్టపోవడం జరిగింది. నష్టపోయి 21,150 వద్ద ట్రేడ్ అవ్వడం జరిగింది. అయితే ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి కొంత పాజిటివ్ ఇండికేషన్స్ ఉన్నా కూడా డిసెంబర్ 20న మార్కెట్లో ఇంత పెద్ద ఫాల్ రావడం అనేది నిజంగా మార్కెట్ వర్గాలు అసలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అయితే ఉదయం లాభాలతో మొదలైన మార్కెట్లు సాయంత్రం ఒక్కసారిగా ఇలా డౌన్ఫాల్ అవడంతో ఆల్మోస్ట్ 8.91 లక్షల కోట్ల సంపద మార్కెట్లో ఆవిరైపోవడం జరిగింది. అయితే అసలు ట్రేడింగ్ ప్రారంభ దశలో సెన్సెక్స్ 476 పాయింట్లు లాభపడి 71,913 వద్ద, అదేవిధంగా నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 21,593 వద్ద జీవితకాల గరిష్ట మార్కెట్లు నమోదు చేశాయి. అంటే దేశీయంగా నెలకొన్న కొన్ని ప్రతికూల ప్రభావాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. అసలు ఓవరాల్గా మనం రీజన్స్ పరంగా చూసుకున్నట్లయితే అసలు ఎటువంటి కారణాలు డిసెంబర్ 20న మార్కెట్లను అంత డౌన్ఫాల్లోకి తీసుకెళ్ళాయి అనే విషయాన్ని కొంచెం క్షుణ్ణంగా చూస్తే, లాభాల స్వీకరణ అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది డిసెంబర్ 20న పెద్ద ఎత్తున జరిగింది. ఎందుకంటే ఆల్మోస్ట్ మార్కెట్లు అంటే 71,000 క్రాస్ అయిపోయినాయి. సో 71,000 మార్కెట్లను చూశాక సో ప్రతి ఒక్కరికి ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోదామన్న ఆశ, అత్యుత్సాహం అందరిలో నెలకొందంటే ఇంతకంటే మార్కెట్లో పెద్ద హైని చూడాల్సిన పని లేదు. సో మనం పెట్టిన పెట్టుబడులకు ఇప్పటి వరకు వచ్చిన లాభాలు సరిపోతాయి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. సో పెద్ద ఎత్తున ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం వల్ల కూడా, అందులో లాభాలను స్వీకరించడం వల్ల కూడా పెద్ద ఎత్తున అమౌంట్ అనేది మార్కెట్లో నుంచి ఇన్వెస్టర్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల ప్రోద్బలంతో ఆల్మోస్ట్ 7.2% మార్నింగ్ మార్కెట్ వరకు లాభపడింది. అదేవిధంగా పలు రంగాల షేర్లు అధిక వాల్యుయేషన్ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సాంకేతిక చార్టులు అధిక కొనుగోళ్లు సంకేతాలను సూచిస్తున్నాయి. వరుస ర్యాలీలతో గరిష్ట స్థాయి వద్ద లాభాల స్వీకరణ అనివార్యమైందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంటే ఏదైతే మార్కెట్ ఆల్ టైమ్ హిట్ అయిన తర్వాత ఒక్కసారిగా ప్రతి ఒక్కరం కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోదామన్న ఆలోచన అనేది కూడా మార్కెట్ని డౌన్ఫాల్ చేయడానికి ఒక రీజన్ అయింది. తర్వాత కరోనా భయాలు. సో గత 2-3 రోజులుగా కరోనాకి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి. మరో కొత్త వేరియంట్ భారతదేశంలోకి ప్రవేశించింది అంటూ వస్తున్న వార్తల భయాలతో మార్నింగ్ ఏదైతే మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయిందో, సాయంత్రం నాటికి ఈ వార్తలు అనేది మరింతగా పెరిగిపోవడంతో సో నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ వారం 10 రోజులు ఎలా ఉండబోతుంది, ఒకవేళ కోవిడ్ వస్తే మార్కెట్ పెద్ద ఎత్తున ఫాల్ అయ్యే అవకాశం ఉంది అన్న ముందస్తు అనుమానంతో చాలామంది హెచ్ఎన్ఐలు, అదేవిధంగా మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్లు అనే వాళ్ళు కూడా చాలామంది ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. మరొక రీజన్ చూసినట్లయితే ఎర్ర సముద్రం వద్ద ఉద్రిక్తతలు. సో ప్రపంచంలో ముఖ్య నౌకా మార్గాలలో ఒకటైన ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తూ ఉండడం వల్ల అంతర్జాతీయంగా ఒక కలకలం అనేది నెలకొనింది. సో ఇక్కడ ఏదైతే ఎర్ర సముద్రం వద్ద కొంత అనిశ్చితి, కొంత దాడులు జరుగుతూ ఉన్నాయన్న కారణంతో సో ఈ సప్లై చైన్ అనేది ఏదైతే ఉంటో, అంటే
మన దేశం నుంచి ప్రపంచ దేశాలకు వెళ్ళాల్సిన సరుకులు కానివ్వండి, ప్రపంచ దేశాల నుంచి మన దేశానికి రావాల్సిన ముడి సరుకుల సప్లై చైన్ కొంత డిస్టర్బ్ కావడంతో కూడా సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మార్కెట్ని కొంత డౌన్ఫాల్లోకి తీసుకెళ్ళడానికి సో అది కూడా కొంత కారణమైంది. అంటే ఏదైతే ఎర్ర సముద్రం ఉందో సో ప్రపంచ నౌకా మార్గాలలోని అతిపెద్దదైన నౌకా మార్గం, అంటే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సరుకు రవాణాకు సంబంధించి ఇది ఒక ప్రధాన మార్గం. సో ఈ ప్రధాన మార్గంలో రెగ్యులర్గా జరిగే ఏవైతే వాణిజ్య కార్యకలాపాలు ఉన్నాయో ఇక్కడ హౌతీ తిరుగుబాటుదారులు చేసిన కొంత ఇబ్బంది వల్ల ఈ సప్లై చైన్లో కూడా కొంత డిస్టర్బెన్స్ ఏర్పడడం వల్ల కూడా ఇది కూడా మార్కెట్ని కొంత వెనక్కి తీసుకెళ్ళడానికి సహకరించినట్టు అయింది. అంటే ఈ న్యూస్ కూడా. ఆ తర్వాత ప్రాథమిక మార్కెట్లో ఐపీఓ రష్. గత 2-3 నెలల నుంచి మార్కెట్ అనేది పెద్ద ఎత్తున ర్యాలీ స్టార్ట్ అయింది. చాలా పెద్ద కంపెనీలకు సంబంధించిన ఐపీఓలతో కూడా మార్కెట్లోకి రావడం జరిగింది. అయితే ఈ ఐపీఓలలో ఇన్వెస్ట్ చేసేందుకు అటు హెచ్ఎన్ఐలు అదేవిధంగా ఇటు మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా కొంత లిక్విడిటీ అమౌంట్ అనేది అవసరమైంది. అంటే ఇంత పెద్ద ఎత్తున వస్తున్న ఐపీఓలలో ఇన్వెస్ట్ చేసేందుకు అటు హెచ్ఎన్ఐలకి ఇటు మనలాంటి ఒక రిటైల్ ఇన్వెస్టర్స్కి కూడా డబ్బు అవసరం పడడంతో సో ఏదైతే అంటే ఆ యొక్క ఐపీఓల్లో మనం కూడా అప్లై చేయాలి, ఆ యొక్క ఐపీఓలో మనం కూడా ఎంటర్ అవ్వాలి అన్న ఒక ఆలోచనతో అందరూ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకొని ఆ అమౌంట్ని వెనక్కి తీసుకొని ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ పెద్ద ఎత్తున ఈ నవంబర్ డిసెంబర్లో ఐపీఓలు అంతా రావడం, ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అందరికీ కొంత లిక్విడిటీ అవసరం కావడంతో పెద్ద ఎత్తున చాలామంది సో వాళ్ళకున్న షేర్లను అమ్ముకోవడం, సో అమ్మకాల ఒత్తిడి వల్ల కూడా మార్కెట్ అనేది డిసెంబర్ 20న ఒత్తిడికి గురయ్యి సో ఇంత పెద్ద ఆల్మోస్ట్ 931 పాయింట్ల గరిష్ట నష్టాన్ని కూడా మార్కెట్లో చూడడం జరిగింది. సో ఆల్మోస్ట్ గత 2-3 నెలలుగా సాఫీగా సాగిపోతున్నాయి అనుకున్న మార్కెట్లకి డిసెంబర్ 20న సో ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఒకటి ఈ పెద్ద ఎత్తున ఐపీఓలు రావడం, ఐపీఓలలో ఇన్వెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో అందరూ ప్రాఫిట్ బుక్ చేసుకొని ఆ డబ్బుని వెనక్కి తెచ్చుకోవడం, అదేవిధంగా ఎర్ర సముద్రంలో నెలకొన్న కొంత అంతర్జాతీయ అనిశ్చితి కారణాలు అండ్ అదేవిధంగా గత 4-5 రోజుల నుంచి దేశంలో ఏర్పడ్డ కరోనా భయాలు, సో ఇవన్నీ కలిపి కూడా ఈ కారణాలన్నీ కలిపి కూడా మార్కెట్ని డిసెంబర్ 20న సో కిందకి తీసుకెళ్లడం జరిగింది.